మన ఆదిత్యతో శ్రీనివాస్ 6 టీవీ పశ్చిమ గోదావరి జిల్లా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మనుషుల వైపరీత్యం అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాల్లో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపాలన గాలికి వదిలేసి కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. చాలా మంది మన వాళ్ళు అడిగారు, అన్న మనకు కూడా ఇంత హామీ ఇద్దాం, అంత హామీ ఇద్దాం, నేను చేస్తే ఒప్పుకోను అని చెప్పాడు. సాధ్యంగా ఇవ్వద్దు, బాకీ పడవద్దు, వాళ్ళు వచ్చి ఇంటి మీద కూర్చున్నట్టు చేయొద్దు, మనం ఒకరి బాకీలో భయపడే పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు. పరిపాలన చేసుకోలేకు చేయగలిగితే చెప్పాలి, చెప్పిందే చెయ్యాలి. అడ్డగోలు హామీలు ఎప్పుడు ఇవ్వద్దు, నేను చేస్తే ఇయ్యను అని చెప్పి ఈ హామీలు మనం కూడా ఇవ్వచ్చు. కానీ బాధ్యత ఉన్న వాళ్ళం కాబట్టి, బరువు బాధ్యత తెలుసుకోడు కాబట్టి కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసు కాబట్టి అడ్డగోలుగా ఇచ్చి మోసం చేయొద్దు. వాళ్ళకి ఇష్టమై అధికారులు ఇస్తేనే చేద్దాం, లేదా ప్రతిపక్షంగా పనిచేద్దాం. మేము